బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. ద్రాక్షారామం ఆలయానికి చాలా ప్రత్యేకమైనది. ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వరుడు స్వయంభూ. ఈ ఆలయాన్ని 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలసారని ప్రతీతి. ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందటంతో పాటు చాళుక్యుల శిల్పకళా రీతికి అద్దం పట్టే అద్భుత చారిత్రక కట్టడంగా పేరుగాంచింది. ద్రాక్షారామ ఆలయం భీమేశ్వరుడు స్ఫటిక లింగాకారుడై 15 అడుగుల ఎత్తుతో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. స్వయంభూగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తూ ఉంటాయి. ప్రధానాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ, 2వ అంతస్తులో భీమేశ్వరుడిని దర్శించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతోంది. ఆలయ చరిత్ర విషయానికి వస్తే, వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదులాగా వచ్చి వ్యాసుడికి ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగులకు స్థానం లేదని పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. దీంతో విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోధిస్తుండగా ద్రాక్షారామం వెళ్లి అక్కడ భీమేశ్వరుడిని సేవిస్తే నీకు ఇహములో భోగము పరములో మోక్షము కలుగుతుందని ఓదార్చింది అన్నపూర్ణాదేవి. ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వర స్వామిని మాణిక్యాంబను దర్శించుకొని దక్షిణ కాశీగా నామకరణం చేశాడని ప్రతీతి. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా జరగని విధంగా ఏకకాలంలో అమ్మవారికి శ్రీచక్రార్చన జరగటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 892-922 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించాడు. ద్రవిడ శిల్పకళా వైభవానికి అద్దం పట్టే నిర్మాణాలు ఈ ఆలయంలో కనువిందు చేస్తూ ఉంటాయి. భీమేశ్వర ఆలయం తూర్పు భాగంలో ఉన్న సప్త గోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది. ఆలయ ప్రాంతంలోనే సప్త మహర్షులు తపస్సు చేశారని, అందుకే ఇక్కడి నుంచి గోదావరి నదీమ తల్లి 7 పాయలుగా చీలిందని స్థానికుల కథనం. సప్తర్షులైన భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని పేర్లతో ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్త గోదావరి పుష్కరిణిగా వెలిసిందట. అందుకే ఈ సప్త గోదావరి పుష్కరిణిలో స్నానమాచరించి భీమేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 52, కాకినాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయానికి కాకినాడ, రాజమండ్రి, సామర్లకోటల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. రామచంద్రాపురం పట్టణానికి ఈ క్షేత్రం కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి బస్సుల్లోనూ, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లోనూ వెళ్లి ఆలయాన్ని సందర్శించవచ్చు. For more videos like this, subscribe Big TV channel.